Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 210 points down ayi 34,961 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 71 పాయింట్స్ డౌన్ అయ్యి 10,312 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. మార్కెట్ ఓపెనింగ్ కి ముందు గ్లోబల్ సెంటిమెంట్ తో SGX నిఫ్టీ ఆల్రెడీ నెగిటివ్ లో ట్రేడ్ అవుతుంది. సో దట్ మన మార్కెట్స్ కూడా నెగిటివ్ లో ఓపెన్ అవడం జరిగింది. దాని తర్వాత మార్కెట్స్ కొంత లోయర్ సైడ్ కి వెళ్ళిన తర్వాత కొంత మార్కెట్ లో రికవరీ అయితే కనిపించింది ఫ్రెండ్స్. బట్ కొంత ఇంపార్టెంట్ డేటా ఈ వైరస్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాల్సి వస్తుంది. మీరు గమనించినట్లయితే మన ఇండియాలో ఈ వైరస్ రిలేటెడ్గా నెంబర్ ఆఫ్ కేసెస్ మార్చ్ 24 ఆ పాయింట్ ఆఫ్ టైంలో చాలా తక్కువగానే ఉన్నాయి. బట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో గ్లోబల్గా ఎక్కువగా కేసులు పెరిగిపోతున్నాయని వచ్చిన అప్డేట్స్ అండ్ రానున్న రోజుల్లో ఈ వైరస్ రిలేటెడ్గా ట్రీట్మెంట్ కూడా ఇది పెద్దగా ఉండదు అన్న నెగిటివ్ సెంటిమెంట్స్తో మన మార్కెట్స్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో చాలా లోయెస్ట్ లెవెల్స్కి టచ్ అవ్వడం జరిగింది. బట్ దాని తర్వాత ఇండియాలో నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్నా సరే మన మార్కెట్స్ దానికైతే రెస్పాండ్ అయితే అవ్వలేదు. అంటే నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్నా మార్కెట్స్ కూడా పెరుగుతూనే వెళ్ళాయి. కాకపోతే ఈ రీసెంట్ టైమ్స్లో గమనించినట్లయితే ఎవ్రీడే రిపోర్ట్ అవుతున్న కేసెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇలా నెంబర్ ఆఫ్ కేసెస్ డైలీ ఎక్కువగా రిపోర్ట్ అవుతూ ఉండడంతో కొన్ని రాష్ట్రాలు లాక్డౌన్ వైపు అయితే అడుగులు వేస్తున్నాయి ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు మహారాష్ట్ర వాళ్ళైతే జూలై 31 వరకు కూడా కంప్లీట్ స్టేట్ని లాక్డౌన్లో ఉంచుతున్నామని చెప్పి అప్డేట్ చేయడం జరిగింది. కేవలం మహారాష్ట్ర అనే కాదు, మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఆల్రెడీ కొన్ని రీజియన్స్లో లాక్డౌన్ అనేది వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారనమాట. లైక్ వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, తమిళనాడు అండ్ రానున్న రోజుల్లో ఇంకొన్ని రాష్ట్రాలు కూడా దీనికి యాడ్ అవుతాయని చెప్తున్నారు. ఏ రాష్ట్రాల్లో అయితే నెంబర్ ఆఫ్ కేసెస్ డైలీ రిపోర్ట్ అవుతున్నవి చాలా ఎక్కువగా ఉంటున్నాయో ఆ రాష్ట్రాలు రిలేటెడ్గా రానున్న రోజుల్లో మనం లాక్డౌన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఇది కూడా మన మార్కెట్స్ని కమింగ్ డేస్లో అయితే నెగిటివ్గా ఇంపాక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ టెలికామ్ సబ్స్క్రైబర్స్ డేటా గురించి మాట్లాడుకోవాలి. ఇది ఫిబ్రవరికి సంబంధించిన డేటా. సో ఫిబ్రవరిలో ఎయిర్టెల్లోకి 9.2 lakh న్యూ సబ్స్క్రైబర్స్ యాడ్ అవ్వడం జరిగింది. జియోలోకి 62.6 lakh న్యూ సబ్స్క్రైబర్స్ యాడ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. బట్ వడాఫోన్ ఐడియాలోంచి 34.7 lakh సబ్స్క్రైబర్స్ ఎగ్జిస్టింగ్గా వడాఫోన్ ఐడియాలో ఉన్న వాళ్ళు వేరే నెట్వర్క్స్లోకి చేంజ్ అవ్వడం జరిగింది. సో ఈ ట్రెండ్ అయితే మనకి చాలా మంత్స్ బ్యాక్ నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది. వడాఫోన్ ఐడియాలో నుంచి మోస్ట్ ఆఫ్ ద సబ్స్క్రైబర్స్ అయితే ఇతర నెట్వర్క్స్కి అయితే చేంజ్ అవుతూ ఉన్నారు. సో దీంతో వీళ్ళ సబ్స్క్రైబర్ బేస్ అనేది తగ్గిపోతూ వస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా సబ్స్క్రైబర్ బేస్ తగ్గిపోతూ వస్తున్నట్లయితే రానున్న రోజుల్లో వీళ్ళు టారిఫ్లు చేంజ్ చేసినా సరే అది వీళ్ళ రెవెన్యూస్ని పెద్ద ఇంపాక్ట్ అయితే చేయదు. బికాస్ నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ తగ్గుతూ ఉంటారు కాబట్టి. బట్ స్టిల్ వడాఫోన్ ఐడియా దగ్గర చాలా కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. కొన్ని మంత్స్ బ్యాక్ డేటా చూసినట్లయితే జియోలోకి చాలా డ్రాస్టిక్గా న్యూ సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతూ వచ్చేవాళ్ళు. ఎయిర్టెల్ అండ్ వడాఫోన్ ఐడియాలోంచి ఎగ్జిట్ అవుతూ ఉండేవాళ్ళు అనమాట ఇతర నెట్వర్క్స్లోకి. లైక్ జియోలోకి మైగ్రేట్ అవుతూ ఉండేవాళ్ళు. బట్ దాని తర్వాత ఎయిర్టెల్లోంచి వెళ్ళిపోతున్న వాళ్ళకంటే ఎయిర్టెల్లోకి యాడ్ అవుతున్న వాళ్ళు ఎక్కువ అవుతూ వచ్చారనమాట. ప్రెసెంట్ అది 9.2 lakh ఉంది. బట్ వడాఫోన్ ఐడియాలోకి మాత్రం వస్తున్న వాళ్ళ సంఖ్య కంటే వెళ్ళిపోతున్న వాళ్ళ సంఖ్య ప్రెసెంట్ ఎక్కువగా ఉంది. కాబట్టి కమింగ్ టైమ్స్ లో కూడా వడాఫోన్ ఐడియాలో సబ్స్క్రైబర్స్ యాక్టివిటీ ఎలా ఉందని వడాఫోన్ ఐడియాలో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళైతే గమనించాల్సి ఉంటుంది. సో ప్రెసెంట్ అయితే స్టిల్ నెగిటివ్ గానే ఉంది. నెక్స్ట్ రుచి సోయా గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. రుచి సోయా వాళ్ళు వాళ్ళ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఆ రిజల్ట్స్ నేను వీడియోలో అయితే మాట్లాడడం జరిగింది. మీరు స్టాక్ ప్రైస్ ని ఒకసారి గమనించినట్లయితే ఈ రోజు మనకు లోయర్ సర్క్యూట్ కి వెళ్ళింది, కానీ లాస్ట్ 1 or 3 ట్రేడింగ్ సెషన్ నుంచి ఆల్మోస్ట్ 8,800% దగ్గరగా రిటర్న్ ఇవ్వడం జరిగింది అనమాట. సో రిపీటెడ్గా అప్పర్ సర్క్యూట్స్కి వెళ్ళిపోతూ ఉండడంతో 500 crores మార్కెట్ క్యాపిటల్ ఉన్న రుచి సోయా కాస్త 44,600 crores మార్కెట్ క్యాపిటల్కి ఎదగడం జరిగింది. దీంతో రుచి సోయా ఇప్పుడు మనకి స్టాక్ మార్కెట్లో కనిపించే కంపెనీస్ లైక్ లూపిన్, టోరెంట్ ఫార్మా, టాటా స్టీల్, అంబుజా సిమెంట్స్, HPCL, గ్రాసిమ్, PNB, హిందాల్కో, UPL, కోల్గేట్ అండ్ హ్యావెల్స్ ఇండియా కంటే కూడా రుచి సోయా యొక్క మార్కెట్ క్యాపిటల్ అనేది ఇప్పుడు పెద్దదనమాట. బట్ ఈ రీసెంట్ డేస్ నుంచి అప్పర్ సర్క్యూట్స్ కి వెళ్ళిపోతున్న రుచి సోయాలో ఈ రోజు లోయర్ సర్క్యూట్స్ అయితే టచ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఎకనామిక్స్ టైమ్స్ లో ఈ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. కేవలం 1 or 3 ట్రేడింగ్ సెషన్స్ లో 8,800% ర్యాలీ అయ్యేలాగా కనిపించిన యాక్టివిటీ వెనుకున్న రియల్ రీజన్స్ ని సెబీ ఇన్వెస్టిగేట్ చేయాలని అనలిస్టులు అంటున్నట్టు ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళైతే పబ్లిష్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. రుచి సోయా షేర్స్ అనేవి మోస్ట్లీ ప్రమోటర్స్ దగ్గరే ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ 99% ప్రమోటర్స్ దగ్గరే ఉన్నాయి. కేవలం 1% షేర్స్ మాత్రమే పబ్లిక్ దగ్గర ఉన్నాయన్నమాట. ఈ ప్రాబ్లం అంతా కూడా పబ్లిక్ షేర్ హోల్డింగ్ తక్కువ ఉన్నప్పుడే మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి సెబీ వాళ్ళు ఏ కంపెనీస్ అయితే స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయి ఉంటాయో ఆ కంపెనీస్ రిలేటెడ్ గా మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది 25% ఉండాలి. అంటే ప్రమోటర్ 75% కంటే వాటా నా కంపెనీ రిలేటెడ్ గా హోల్డ్ చేయకూడదు అనే ఒక రూల్స్ కూడా ఉన్నాయి. కాకపోతే రుచి సోయాని మనం డిఫరెంట్ గా చూడాల్సి వస్తుంది. రుచి సోయాని పతాంజలి వాళ్ళు అక్వైర్ చేయడం జరిగింది. సో వాళ్ళకి ఒక లాక్ ఇన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఆ లాక్ ఇన్ పీరియడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్న ప్రమోటర్ హోల్డింగ్ అయితే తగ్గించుకోవాల్సి ఉంటుంది సెబీ రూల్స్ ప్రకారం. సెబీ స్పెక్యులేషన్ ని గమనించి ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో జోక్యం చేసుకొని ప్రమోటర్స్ ఒక వాటాని తగ్గించుకొని పబ్లిక్ ఒక షేర్ హోల్డింగ్ పర్సంటేజ్ ని పెంచే ఒక ప్రయత్నం చేయాలి. సో దట్ రీటైల్ ఇన్వెస్టర్స్ ఆ ప్రైస్ ఫ్లో లో ట్రాప్ అవ్వకుండా ఉంటారనేలాగా అనలిస్టులు అంటున్నారని ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళైతే పబ్లిష్ చేయడం జరిగింది. ఆంధ్ర పేపర్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఇంట్రోడే సెషన్స్ లో మనకి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అవడం జరిగింది. దీనికి రీజన్ రాధాకిషన్ దమానీ గారికి సంబంధించిన బ్రైట్ స్టార్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు
5 lakh షేర్స్ దగ్గరగా ఆ కంపెనీలో కొనుక్కోవడం జరిగిందనమాట. 5 lakh షేర్స్ మనకు ఒకే ప్రైస్ పాయింట్ లో కొనడం జరగదు కదా, సో డిఫరెంట్ ప్రైస్ పాయింట్స్ లో వాళ్ళు యాడ్ చేసుకుంటారు. సో వీళ్ళు కొన్న 5 lakh షేర్స్ ఒక బయింగ్ యావరేజ్ అనేది 206 రూపీస్ 23 పైస్ గా ఉందన్నమాట. ఒక ఫేమస్ ఇన్వెస్టర్ ఒక స్టాక్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఆ ఫేమస్ ఇన్వెస్టర్ రిలేటెడ్ గా ఉన్న కంపెనీ ఒక స్టాక్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ చేసింది అనే అప్డేట్ మనకి బయటకు వస్తాయి. అది ఆ స్టాక్ ప్రైజెస్ ని కొంత పాజిటివ్ గా అయితే డ్రైవ్ చేస్తుంది. అదే మనకి ఆంధ్ర పేపర్ లో అయితే కనిపించడం జరిగింది. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం. మార్కెట్స్ లో సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ చూస్తున్నప్పుడు మనం లోయర్ టైం ఫ్రేమ్ లో చూస్తే మనకి దగ్గరగానే సపోర్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. సో మార్కెట్ వోలటిలిటీ తక్కువగా ఉన్నప్పుడు మనం లోయర్ టైం ఫ్రేమ్స్ లో సపోర్ట్స్ ని చూసి దగ్గరగా సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ని గమనించవచ్చు. బట్ రీసెంట్ టైమ్స్ లో మనకు ఒకేసారి నిఫ్టీ 200-300 పాయింట్స్ మూవ్ అవుతూ వెళ్ళింది కదా, ఆ పాయింట్ ఆఫ్ టైంలో లోయర్ టైం ఫ్రేమ్స్ లో మనం సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ చూడడం ద్వారా దగ్గరగా సపోర్ట్స్ అనేటివి ఓపెనింగ్ లోనే మనకి బ్రేక్ అయిపోవడం జరుగుతుంది అనమాట. సో మార్కెట్ వోలటిలిటీని బట్టి మనం సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ రిలేటెడ్ గా టైం ఫ్రేమ్ ని డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ నిఫ్టీ సపోర్ట్ కమింగ్ డేస్ లో 10,270 బ్రేక్ అయినట్లయితే 10,220 ని గమనించాలి. ఒకవేళ 10,220 బ్రేక్ అయినట్లయితే 10,170 రేంజ్ అయితే గమనించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి మార్కెట్ టాప్ సైడ్ కి మూవ్ అయినట్లయితే 10,400 ని నేను ఫస్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ గా గమనిస్తున్నాను. ఇఫ్ ఇది బ్రేక్ అయి మార్కెట్ 10,400 పైన సస్టైన్ అయినట్లయితే 10,550 ని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ గా గమనిస్తున్నాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా ఇమీడియట్ గా 21,160 అండ్ అది బ్రేక్ అయితే 20,770 అండ్ రెసిస్టెన్స్ 21,840 దగ్గర గమనిస్తున్నాను ఇమీడియట్ గా. ఇఫ్ అది బ్రేక్ అయితే 22,260 దగ్గర. నిఫ్టీ ఆప్షన్ చైన్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది 2 జూలై వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా. ప్రెసెంట్ ఉన్న లెవెల్ ని గమనించినట్లయితే అంటే 10,300 లెవెల్ ని గమనించినట్లయితే ఇంట్రాడేలో 9,50,000 ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయింది అండ్ ఓవరాల్ గా కూడా 22 lakh ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అవ్వడం జరిగింది. కాబట్టి నెక్స్ట్ కమింగ్ సెషన్ లో ఒకవేళ మార్కెట్ 10,300 బిలో ఓపెన్ అయినట్లయితే ఇమీడియట్ గా ఉన్న 10,300 నే రెసిస్టెన్స్ గా గమనించాల్సి ఉంటుంది. ఆ లెవెల్ కంటే పైనే మార్కెట్ ఉంటుందని పుట్ రైటర్స్ కూడా బిలీవ్ చేస్తూ అక్కడ రైటింగ్ అయితే చేస్తున్నారు. బట్ కాల్ రైటర్స్ దగ్గర నుంచి మనకు కొంత కాన్ఫిడెన్స్ అయితే కనిపిస్తుంది. 10,300 పైన మార్కెట్ సస్టైన్ అయి టాప్ సైడ్ కి మూవ్ అవుతున్నట్లయితే ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ని మనం కన్సిడరేషన్ లోకి తీసుకుంటే 10,500 ని మనం ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా అయితే గమనించవచ్చు. ఒకవేళ మార్కెట్ నెగిటివ్ లో ఓపెన్ అయి 10,300 కంటే బిలో ఫాల్ అయినట్లయితే 10,100 దగ్గర గమనించండి ఫ్రెండ్స్. ఇంట్రాడే సెషన్స్ లో 11 lakh అరౌండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఫామ్ అయింది అండ్ ఓవరాల్ గా కూడా 24 lakh ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అవ్వడం జరిగింది. సో బిలో 10,300 మనం 10,100 ని జూలై 2 వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా ప్రకారం మనం సపోర్ట్ గా అయితే గమనించవచ్చు. ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి కంటెంట్ని చూడండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.